హలో ఆల్. కాదండి, యాంకర్ని సందిగ్ధంలో పడేయడానికి అందరూ గుంపుకు వచ్చారా? సందిగ్ధంలో పడేద్దాం ఫిక్స్ అయ్యారు యాంకర్లు కూడా. మీరు మమ్మల్ని ఏ సందిగ్ధంలో పడతారు? సందిగ్ధం టైటిల్ పెట్టి తీసుకుని మీరు సందిగ్ధంలో పడేస్తారు తప్ప మీరు ఎక్కడ పడేయగలని చెప్పండి. అది ఆడియన్స్ తో సహా అందరూ సందిగ్ధంలోనే పడతారు సార్. సినిమా అంటే సినిమా చూస్తే కంపల్సరీ అందరూ సందిగ్ధంలో వెళ్ళిపోతారా? ఆ సందిగ్ధం తీరిపోద్ది సార్ సినిమా చూస్తే. ఓకే, క్లైమాక్స్ వచ్చేస్తే సందిగ్ధం పోవద్దు అంటారు. అంతే సార్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి టైటిల్ ఫాంట్ చూస్తుంటే కొద్దిగా కన్నడ నుంచి రెఫరెన్స్ తీసుకున్నట్టుంది. మన తెలుగులో చాలా ఎక్కువ టైటిల్స్ ఫాంట్ లేనట్టుంది కదా. లేదు సార్, ఇందులో ఏది రెఫరెన్స్ అయితే తీసుకోలేదు సార్, అంతా న్యాచురల్ గానే చేసుకెళ్ళాం. మీరు డైరెక్టర్, అవును సార్, ప్రొడ్యూసర్ గారు. కానీ మీ చేతికున్న ఉంగరాలు, కడియం, చేయని అంతా చూస్తే మేడం ఆయనే ప్రొడ్యూసర్ లో ఉన్నారండి. దిష్టి తగలకూడదని నాకు పెట్టారు సార్. అంటే నీవా ఎన్ని దారిలో వచ్చేటప్పుడు కొనుక్కొచ్చాం. కొనుక్కొచ్చారంటే అప్పుడు సీరియస్ అవుతా చూసుకోండి ఉద్యోగం. ఇంటర్వ్యూలో బాగుండాలన్నారని దారిలో వస్తూ కొనుక్కొచ్చాం. ప్రొడ్యూసర్ పెట్టాలండి మీరు. ఓకే, ఆవిడ కూడా ఉన్నాయి కొన్ని. సో ఎలా అనిపించింది త్రూ అవుట్ జర్నీ మేకింగ్ అంతా? బాగుంది సార్. అదే ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత, వచ్చిన ఫైనల్ అవుట్ చూసిన తర్వాత ఇప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది. అంటే స్ట్రగుల్స్ అయితే చాలా ఫేస్ చేసాం, చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ అవన్నీ మర్చిపోయేలా చేస్తుంది ఇప్పుడు అవుట్పుట్ వచ్చిన తర్వాత. అంటే మనకి మనం అనుకున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది, బట్ మనం షూట్ చేసిన తర్వాత చాలా మంది ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అవుట్పుట్ వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టు వచ్చింది అనుకుంటున్నారా? ఈ మామూలుగా బేసిక్గా చిన్న సినిమాలకు ఉన్న ప్రాబ్లమే అది సార్. ప్రతి చిన్న సినిమా చాలా వరకు చిన్న సినిమాలు ఆగిపోవడానికి కూడా కారణం ఎలాంటి కారణాలు ఉంటాయి. మనం ఒకటి అనుకుని ఒక టీంని ఏర్పాటు చేసుకుంటాం. ఆ టీంలో ఎవరు సరిగ్గా లేకపోయినా కానీ దాన్ని ఫేస్ చేయాల్సింది మొత్తం టోటల్ సినిమా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. సో అలాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేసాం. మిడిల్ డ్రాప్ అవుతుంది, సినిమా మధ్యలోనే ఆగిపోతుంది అనే ఆలోచనలు కూడా వచ్చినాయి మాకు. ఇక అటువంటి టైంలో ఇక బయట నుంచి అక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకొని అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిమూవ్ చేసేసి మేమే కంటిన్యూ చేసి దాన్ని ఒక ఎండింగ్కి తీసుకొచ్చాము. సో సంజయ్ గారు, మీరు చూసారా సినిమా? ఎలా అనిపించింది మీకు? చాలా బాగా వచ్చింది. ఓకే, అంటే ఫస్ట్ అయితే మేము నమ్మిన వాళ్ళు అయితే ఫస్ట్ పోస్ట్ ప్రొడక్షన్లో వాళ్ళు మొత్తం అంటే వర్క్ అంత బాగా చేయలేదు, అమౌంట్ తీసుకున్నారు కానీ వర్క్ చేయలే. తర్వాత మాకు గుడ్ పర్సన్స్ పరిచయం అయ్యారు. సో దానివల్ల ఇప్పుడు చాలా బాగా వచ్చింది కంటెంట్. స్టార్టింగ్ లోనే కష్టాలు చూస్తారు ప్రొడ్యూసర్. అసలు అంటే చాలా కష్టం. అంటే ఒక ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా రాణించాలంటే చాలా మంది ఎదుర్కోవాలి, ఎందుకంటే మనకు మాయమాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈ జర్నీ త్రూ అవుట్ జర్నీ మీకు ఎలా అనిపించింది యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా? ఇదైతే ఒక అడ్వెంచర్ లా అనిపించింది నాకు. దీన్నంతా కలిపి ఒక సినిమా చేయొచ్చు అంటారా? చేయొచ్చు. నేను పడిన స్ట్రగుల్స్ ఆయన మొత్తం అంటే ఇలా వెళ్తూనే ఉంటది అన్నట్టు. అందులో చేంజ్ రావాలి సార్. అంటే ఒక ప్రొడ్యూసరు సినిమాలు చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉందో, రిలీజ్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అది అందరికి తెలిసిన విషయమే. ఆ ఇబ్బందులు ఒక ఎత్తు అయితే సినిమా కంప్లీట్ చేయడానికి దాన్ని మించిన ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్. అంటే ఆ క్రూ వల్ల కానీ, ఆ టెక్నీషియన్స్ వల్ల కానీ, వాళ్ళు కానీ, లేదు లొకేషన్స్ వల్ల కానీ, ఫర్దర్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకపోవడం. అంటే ఒక పెద్ద సినిమాకు ఉన్న ఇంపార్టెన్స్ మన దగ్గర ఉండాలి అంటే దానికి తగ్గ టీము ఉండాలి మన దగ్గర. ఆ టీం సరిగ్గా లేకపోయేసరికి చిన్న సినిమాలు చాలా వరకు స్టార్టింగ్లోనే ఆగిపోవడం, మధ్యలోనే ఆగిపోవడం. సో అది కూడా మేము ఫేస్ చేసాం అనమాట. సో దాన్ని మేము కరెక్ట్ చేసుకోగలిగాం. ఆ మిడిల్లో ఉండగానే ఇది రాంగ్ వేలో వెళ్తుంది, దీన్ని రైట్ చేసుకోవాలని మేము రైట్ చేసుకున్నాం. ఓకే, బడ్జెట్ ఒకటి అనుకున్నది దానికి డబుల్ ట్రిపుల్ అయినా కానీ కరెక్ట్ చేసుకోగలిగాం కాబట్టి సినిమా కంప్లీట్ అవ్వగలిగింది. ఇప్పుడు రేపొద్దున్న మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆ ఆడియన్స్ చూస్తే సినిమాని ఖచ్చితంగా లైక్ చేస్తారు, ఆడియన్స్ సపోర్ట్ మాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాకు పెరిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనం చూసుకున్నట్టయితే పెద్ద సినిమాలకి మధ్య థియేటర్స్ అన్నది చాలా కష్టంగా ఉంది. థియేటర్స్ అంటే ప్రేక్షకులు రావడం కష్టంగా ఉంది. సో మీరు చిన్న సినిమా తీసినప్పుడు ఆల్మోస్ట్ అంత కొత్త ఫేసెస్తో మీరు ముందుకు వస్తున్నారు. మీకు ఏంటా ధైర్యం అని చెప్పొచ్చు? ఇప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా అనే విషయం పక్కన పెడితే, సినిమా ఏదైనా సినిమా ఆడియన్స్ ఒకప్పట్లా లేరు సార్. ప్రతి ఆడియన్స్ కూడా సినిమా ఏంటి ఎందుకు పోయింది అంటే సమాధానం చెప్పే స్టేజ్లో ఉన్నారు ఆడియన్స్. ఇంతకుముందు ఏంటంటే హీరో ఫైట్ చేస్తాడు, ఈ హీరోయిన్ అందంగా ఉంటుంది, లేకపోతే ఈయన మ్యూజిక్ బాగుంటుంది, ఈ బేసిక్ పాయింట్స్తో సినిమాలు కొట్టుకెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు ఆడియన్స్ అలా లేరు. ఎందుకు పోయింది సినిమా, ఎందుకు ఆడింది అనే జడ్జిమెంట్ ఇచ్చే రేంజ్లో ఆడియన్స్ ఉన్నారు.
సో మనం మంచి కంటెంట్ డిసైడ్ చేసుకొని ఒక మంచిగా కంటెంట్ రెడీ చేసుకుంటే అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే నమ్మకం మాకుంది. సో అదేవిధంగా స్టోరీ డిజైన్ చేయడం జరిగింది. అన్ని కోణాల నుంచి అన్ని రకాల ఫీలింగ్స్ ఉండేలాగా, అన్ని రకాల ఆప్యాయతలు, అన్ని లవ్ కానీ సస్పెన్స్, థ్రిల్లర్ ఇవన్నీ ఉండేలాగా అన్ని దృష్టికోణాలతో చూసేలాగా మేము డిజైన్ చేసాం స్టోరీ. సో అన్ని రకాల ఆడియన్స్కి కూడా సినిమా నచ్చుతుందని మేమైతే పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నాం సార్. ఖచ్చితంగా. నిహాల్ గారు అండ్ ప్రియ గారు, మీ ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది మీ ఇద్దరు వర్క్ చేయడం, ఇద్దరు కలిసి వర్క్ చేయడం? చాలా బాగుంది. ఓకే, అంటే గుడ్ యాక్టింగ్, ఏదైనా కానీ సపోర్టింగ్ ఉండేవాళ్ళు. ఇద్దరికి సపోర్టింగ్ చేసుకుంటూ ఇద్దరని కాదు, ఈ టీం మొత్తం సపోర్టింగ్ ఉండేది. Okay. ఏదైనా మిస్టేక్ జరుగుతుంటే సార్ చెప్పేవారు, ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే సినిమా అవుట్పుట్ కావాలంటే ఇలా చేస్తేనే బాగుంటుంది, చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సార్ మాకు. ప్రియ గారు, మీరు ఈ క్యారెక్టర్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే నా క్యారెక్టర్ వచ్చేసి దీంట్లో డాక్టర్ రోల్ ఉంటుంది. సో అంటే ఒక విలేజ్ వాళ్ళు పడ్డే కష్టాన్ని అది చూసి సో వాళ్ళకి హెల్ప్ చేయడం అలా ఉంటుంది నాది. విలేజ్ లో సమస్య ఉంది, ఆ సమస్య కోసం పోరాడుతున్నారు అన్నట్టు ట్రైలర్ లో తెలుస్తుంది. సో ఎంత కీ రోల్ ప్లే చేయబోతుంది మీ రోల్? అది మూవీలో చూడాల్సిందే. ఓకే, సింపుల్. నిహాల్ గారు, మీరు ఈవిడికి సపోర్ట్ చేస్తారా లేదంటే ఆవిడ మీకు ఏమైనా, ఇద్దరు ఎవరు పవర్ఫుల్ అంటారు? యాక్చువల్లీ నేను కొంచెం మూవ్ అవ్వాలంటే హీరోయినే రీజన్. అంటే ఆమె వెళ్తుంటే ఆమెతో పాటు సెర్చింగ్ ఎదుర్కొంటే ఇంకా ఆప్షన్ దొరుకుతూ ఉంటాయి నాకు అక్కడ. ఓకే, అలా జర్నీ ఉంటుంది. నేనే యాక్చువల్లీ స్టోరీలో చెప్పాలంటే నేనే అమ్మాయికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాను హీరోయిన్కి. ఓకే. అండ్ మీ కట్అవుట్ చూస్తుంటే 6 feet మంచి విలన్ క్యారెక్టర్ లాగా విలన్ రోల్కి సరిపోయేటట్టున్నారు. ఏదైనా ఒక పెద్ద హీరో సినిమాలో యాంటీ విలన్ రోల్ వస్తే ఎవరైతే బాగుంటుంది? ఒక పెద్ద హీరో సినిమాలో యాంటీ విలన్ మీరు ఈజీగా మ్యాచ్ చేసేటట్టున్నారు, ఎవరికి బాగా మ్యాచ్ చేస్తారు అనుకుంటున్నారు మీరు? అంటే చెప్పలేను సార్ అది. అంటే అప్పుడు మీరు మీ హైట్ అండ్ ఒక ఈ హీరోకి అయితే నేను పర్ఫెక్ట్ మంచి ఆపోజిషన్ ఇవ్వగలను అని చెప్పి అనుకున్న హీరో ఉంటారు కదా. అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఒక హీరో పోనీ, ఏదో ఒక హీరో చెప్పకూడదు. అదే ఒక హీరో పక్కన విలన్ గా చేయాలనుకుంటున్నారు, ఆ డ్రీమ్ ఉంటుంది కదా, ఉంటుంది. ఎవరన్నది? యాక్చువల్లీ చెప్పాలంటే ప్రభాస్ గారికి ఆపోజిట్ నిలబడితే బాగుంటుంది అనుకుంటాను నేను. ఇద్దరు కట్అవుట్ సరిపోతాయి. సో మీరు హీరోగా అనుకున్నారా లేదా విలన్ అనుకున్నారా? హీరో. అంటే ఇద్దరు హీరోలు డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ అనుకున్నాను. సో అట్లా ప్లాన్ చేయాల్సి వచ్చింది. Hi Kajal ji. You know what? I am big fan of Kajal. Oh, Kajal Agarwal, not Tiwari. And I'm also. hope next time gonna be that Kajal Tiwari's fan. Oh my god. So yeah. So how you feeling coming to Andhra, working in Andhra or Telangana? Yeah, you mean in a South In industry? South industry. Okay, so obviously it's a good opportunity. In the South industry, they have a appreciation for the talents. But in the Bollywood, it's a big, there is so much competition in the Bollywood. But in the South, if you have a talent, so you will grow. So there is a experience ki here is the appreciation is for talents here. So my experience is good. So what about your casting? How you got selected in this movie? From one of my friends from Global Talent Agency. So he contacted me with the sir and they cast me. What about your whole journey, whole experience of the film? It's good only. Yeah. So, before our interview, you were trying to learn some Telugu words and all. No? Yeah, I learned 2-3 Telugu words. Garu, chala baundi, ardhamainda. Matti pichi, something like. So just this words. So you're using the word pitchy more, no? Sorry. Pitchy. Pitch, one of my friend told me, matti pichi means pagal. Okay. Why are you laughing? Okay. Yeah. Please carry on. No, matti pichi means pagal. Okay, fine. So you're calling everyone pitchy. No, I'm not calling. I'm telling him ki matti pichi means pagal. I learned this word. No, you're calling everyone pitchy. No, I'm not. No.
Sir is like, yeah. He is more strict. No, he's not. Then He's you are telling that so he'll slap me. no, but sir is like कि तुम इतना मजाक कर रही हो. बता मजाक दो. तो करना है ना. नहीं. ఏంటి మజాక్ చేస్తే కొడతారు. But sir is very like he is very cooperative and it's not strictly and all that. It's like with the when we are shooting ना वहाँ पे भी he is like कि हाँ हो जाएगा करो हो जाएगा. It's like not अरे नहीं learn करो ये करो. I don't know Telugu. But it's not like that much strictly कि learn करना होगा ऐसे करना होगा. Not he is not. अरे हो जाएगा. He like कि वो मुझे prompt करते ना and I am copying the words, copying words. So he is like हाँ हो जाएगा. He's very cooperative and ma'am also. Ma'am also everyone she's only laughing. She's producer, that's why you are keeping some. No, you know some producers are very strictly ये करो वो करो. She's every time is laughing. बस laughing is a good way. So you don't know Telugu. No. So but how you manage to deliver the dialogues and everything? With Arjun and Neha, they support me. They translate the Telugu dialogues in Hindi. The situation, sir also telling me this is situation in the Hindi, and you have to react like this. And the Telugu dialogues they translate me in Hindi, the meaning. So I manage, and I am basically theatre artist. So ho gaya manage. So your pair is Arjun, but Yeah. Nehal is very interested in you. You are Nihal. No, he's not. He's very mastiko type of. He's very naughty. He's very every time he's doing a ungli सब में. हाँ, मुझे कुछ भी उल्टा उल्टा सिखाते रहता है. He don't know proper Telugu, but he is like he's teaching me फालतू words in Telugu. हाँ. Please give one or two words. No, I don't know, but he's ये मॉर्निंग में क्या सिखा रहा था मुझे? यू कुछ बोल रहा था ना पुट्टू क्या समथिंग तिट्टवा ऐसे समथिंग తిన్నారా అని అడిగాడు. అంటే मैंने बोला आई डोंट नो तेलुगु तो बोलता कि ओके टेल देम आई नो तेलुगु कुंचुम 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 यही बोला था ना తోడా थोड़ा थोड़ा he is very naughty huh he is doing ungli I can see that. So who helps you more, Nehal or Arjun? both Both. because whenever I'm just like अरे मुझे समझ में तो अर्जुन please tell me ना he don't know Hindi but he's like ऐसा होता ऐसा उसको खुद को नहीं पता इधर उधर से पूछ के व्हाट इज दिस मीनिंग व्हाट इज काजल दिस इज डायलॉग मीनिंग दिस तुम ऐसा बोलो हाँ वो ही सपोर्टेड मी एंड ही इज आल्सो सो बोथ आर ఈక్వల్ సో అర్జున్ గారు చెప్పండి మీరు కూడా ఆయనలాగే ఆపోజిట్ పేరుకి అట్రాక్ట్ అవుతున్నారా? ఓకే. రాముడు మంచి పనుల్లో ఉన్నారు. అర్జున్ ఉంటారు బయట చాలా సైలెంట్ కనబడుతున్నారు ఇక్కడ నుంచి. లేదు సార్ రియల్ కూడా అంతే సార్. ఆయన చెప్పేశారు ఇక్కడ ఆత్రులుగా ఉన్నారని. అంటే ఆమెతో ఎంకరేజ్మెంట్ లేకపోతే కష్టం కదా సార్. సాంగ్ బాగా చేశారు సార్ అర్జున్ గారు. ఓకే. బాగుంటుంది సాంగ్. ఆ సాంగ్ చూస్తే మీరు క్వశ్చన్ అయ్యారు. చూడలేదా మీరు? ఓకే సాంగ్ చూసాను. చూసారు కదా. సో ఇద్దరు కళా పురుషులు అనమాట. లేదు సార్ కళా కోసం ఉండాలి కంపల్సరీ లేకపోతే కష్టం కదా. సో మీ ఇద్దరి మధ్య ర్యాప్ ఎలా ఉంది? మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాడు. మనోడే కాదు ఇంకా నవీన్ రాజా కూడా ఉంటాడు. సో ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో మీ ఇద్దరు కలిసి హీరోయిన్స్ మీద ఏం ప్రాంక్ చేయడం చేశారా? అలాంటి ఏం లేదు. ఏం చేయలేదు. క్యారెక్టర్స్ మార్చుకోవడం అలాంటి ఏం లేవు. సో వెరీ ఫ్రెండ్లీగా ఉండేటారు. సో ముగ్గురం కూడా చిల్ అయ్యేటారు. ఆ రోజు ఎలా కలిసాం ఈ రోజు కూడా అలాగే ఉన్నాం. దూరంగా కాదు దగ్గరగా. సో అట్లా. సో అంటే సారీ యా ఒక్క సెకండ్ అది వచ్చి డిస్టర్బ్ చేసి ఫ్లో కట్ చేసి యా యా సో రెడీ. సో అర్జున్ గారు మీ స్ట్రగుల్ ఎలా ఉంది ఇండస్ట్రీలో? అంటే చాలా ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి హీరో అవుతా అని ఉంటుంది ఒక కళ. మీరు ఎప్పటి నుంచి స్ట్రగుల్ అవుతున్నారు? ఈ ఆపర్చునిటీ ఎలా తీసుకుంటున్నారు? సార్ ప్రతి ఒక్కరు స్ట్రగుల్ అవుతాము. సో దాంట్లో నేను కూడా స్ట్రగుల్ అయ్యాను. సో ఆ స్ట్రగుల్ అయ్యే టైంలో సార్ కనిపించారు నాకు. సో కనిపించి
నువ్వు ఈ క్యారెక్టర్ సూట్ అవుతావు అని చెప్పేసి అన్నారు. ఆడిషన్ కూడా తీసుకోలేదు బేసిక్గా. మామూలు చెప్తారు ఆడిషన్ తీసుకుంటారు కదా, అట్లా ఏం తీసుకోలేదు. నీ క్యారెక్టర్కి నువ్వు ఓకే సత్య క్యారెక్టర్కి అని చెప్పేసి అన్నారు. సరే ఓకే అంటారు కానీ పిలుస్తారో తెలియదు మనకు పూర్తి ఇప్పుడు. సో ఒక 5 డే పిలిచి షూటింగ్ ఓపెనింగ్ పెట్టుకున్నాం, బాగా జరిగింది. అందరూ మ్యాక్సిమం అంతా క్వశ్చన్స్ వస్తూ ఉంటే మనం చిన్న ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోతాం. ఓన్లీ పేర్స్ వేసేస్తే చిన్న ర్యాపిడ్ ఫైర్ కొడదాం. యా, ఫస్ట్ మీ ఇద్దరు కలిసి హూ హ్యాస్ బెటర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పేర్, మీరా వీళ్ళ? ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పేరు ఎవరిది? వాళ్ళదేనా? వాళ్ళిద్దరు బాగుంటుంది. ఓకే, వాళ్ళిద్దరు నేను బాగుంటుంది. ఇంకా మీ కెమిస్ట్రీ బాగుంది అనుకుంటున్నాను ట్రైలర్ అది చూసి. వాళ్ళిద్దరు బాగుంటుంది. ఓకే, హూ ఫ్లర్ట్స్ మోర్ ఆఫ్ స్క్రీన్? మీరు చెప్పాలి, యాక్టివ్ ఉండాలండి మీరు. విచ్ హీరోయిన్ డామినేట్స్ హర్ హీరో మోర్? మీరు ఎక్కువ డామినేట్ చేశారా, వీళ్ళు ఎక్కువ డామినేట్ చేశారా? मोर ज्यादा ऐसा जबरदस्ती से ये चीजें चप्पल करो ना। करना डोमिनेटिंग. You're dominating. They're telling you I am She's more energetic. yeah I am. Which pair laughs more during serious scenes? Not any कोई भी नहीं. Who is more punctual among the four? మీ నలుగురిలో ఎవరు బాగా పంచువల్? Panchal for పంచువల్ or timing or anything? Nihal Arjun. Nihal and Arjun both. You are not punctual. No, it's more than punctual. They are both punctual. हमारे से ज्यादा. लड़के वो थोड़ा ऊपर नीचे होते रहता टाइमिंग. Which hero impresses the director faster? వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఇంప్రెస్ చేస్తారు డైరెక్టర్? మీరు చెప్పాలి. అది మేము చెప్పకూడదు. లేదు, అందుకే అవును అడుగుతున్నా. అర్జున్, మీకు దెబ్బేసింది. Which pair looks more stylish off screen? ఇది డైరెక్టర్ అడుగు. వీళ్ళిద్దరిలో ఏ పేరు ఆఫ్ స్క్రీన్ లో మంచి స్టైలిష్ గా ఉన్నారు? ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ గారు నేను. ఓకే, మీకు బెస్ట్ రొమాంటిక్ పేర్ మీ ఇద్దరిలో? యోస్. Of course. బెస్ట్ కామెడీ టైమింగ్? Comedy timing in a movie. మూవీ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ స్క్రీన్ ఆర్ ఎనీథింగ్? Yeah, मतलब both. So, బెటర్ డాన్స్ జియో మీరేనా? we. మోర్ ఎనర్జెటిక్ పేర్? We only. మోర్ ఎనర్జెటిక్. We. బెస్ట్ ఎమోషనల్ సీన్స్? Emotional. He. Yeah, they both done Okay. emotional scenes. Who would win in a couple fight? Couple fight in the movie. I think we. No. तुम्हारा कपल फाइट हुआ भी क्या? है ना? हुआ? Okay then. Okay. Which pair would survive in a reality show? If you go to any reality show, which pair will survive? अगर मुझसे पूछोगे तो we only. I'm telling only myself. ఇప్పుడు డైరెక్టర్ గారికి వెళ్ళిపోతారండి. హీరో హీరోయిన్ క్రాస్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యాడ్ టు స్వాప్ హీరో హీరోయిన్ స్వాప్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఎవరు స్వాప్ చేస్తారో లేదు వీళ్ళు ఉంచుతారు? లేదు సార్, సూటబుల్, దే ఆర్ ఎగ్జాక్ట్ సూటబుల్ క్యారెక్టర్స్. విచ్ హీరోయిన్ అండర్స్టాండ్స్ ఆర్ కోస్టార్ బెటర్? ఇద్దరులో ఎవరు ఎక్కువ వాళ్ళ కోస్టార్ అండర్స్టాండ్ చేస్తారు? ఇద్దరు పోతారు. లేదు, ఒకటే ఆన్సర్. సేమ్ పోతారు One only. పోతారు. నార్త్ ఇండియన్ అయ్యి ఉండి తెలుగు రాకుండా, సో కొంచెం లిటిల్ బిట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలుగు కాబట్టి ఓకే. గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత. హూ గివ్స్ బెటర్ కాంప్లిమెంట్ ఆన్ సెట్? వాళ్ళు అందరు. ఓకే. హూ ఈస్ మోర్ కేరింగ్ బిట్వీన్ ద టూ పేర్స్? వీళ్ళిద్దరు పేర్లో కేరింగ్ ఎక్కువ, మీ మీద కేరింగ్ ఎక్కువ? మా ప్రొడ్యూసర్ గారికి. నేను అడిగింది వీళ్ళిద్దరు పేర్లు, ఎంత ప్రొడ్యూసర్ అన్నారు అయిపోయింది. వీళ్ళు సినిమా అయిపోతే మర్చిపోతారు సార్. పోనీ ఓకే, వాళ్ళిద్దరిలో ఎవరు కేరింగ్ ఎక్కువ ఉన్నారు పేర్లో? వాళ్ళిద్దరిలో వీళ్ళిద్దరు కేరింగ్ ఎక్కువ ఉన్నారు, వీళ్ళిద్దరు కేరింగ్ ఎక్కువ. నిహాల్కి ఇద్దరు హీరోయిన్ల మీద కేరింగ్ ఎక్కువ. అది తెలిసిపోతుంది. కేరింగ్ సార్. హూ హ్యాస్ బెటర్ బాండింగ్ ఆఫ్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి బాండింగ్ ఉన్న పేరు ఎవరు? ఆఫ్ స్క్రీన్ మీన్స్ హీరోస్ మంచి క్లోజ్. మీకు కాదు, వాళ్ళిద్దరు పేర్స్ లోనే ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి బాండింగ్ మెయింటైన్ చేసే హీరో హీరోయిన్ ఎవరు? ఐ డోంట్ నో సార్. వాళ్ళు మెయింటైన్ చేసింది నాకెలా తెలుస్తుంది సార్? యు టెల్ మీ కాశీ. హూ మెయింటైన్ ఆఫ్ స్క్రీన్ బాండింగ్? Off
ఆఫ్టర్ ద షూట్ shoot. Most of the on set or on a here only, so we are have a good bonding. So we are like मतलब हम सब मैनेज करते प्रॉपर बॉन्डिंग. बट अपार्ट द अगर हम बाहर चले जाते हैं तो इतना बात नहीं होता. मोस्ट ऑफ द अर्जुन से मेरा बात होता है. అన్ని సైలెంట్ గా చేస్తారా లౌడ్గా చేస్తారా? దే బోత్ విల్ డు ఎవ్రీథింగ్ ఇన్ సైలెంట్. they both are silent personality actually. సైలెంట్ కిల్లర్స్. సైలెంట్ కిల్లర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు గైస్. హోప్ 29th మే సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. సినిమా అందరికీ నచ్చి అందరూ థియేటర్కి వెళ్ళి చూసి మంచిగా ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.